విలేజ్ మ్యాప్‌ని ఉపయోగించి మనం మన టిపెన్ యొక్క ఎక్స్‌టెంట్‌ని ఎలా తెలుసుకోవచ్చు? స్కేల్స్‌తోని ఒక విధంగా తెలుసుకోవచ్చు. మరియు ఇంకొక సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి కూడా మనం ఒక విలేజ్ మ్యాప్‌లో ఒక టిపెన్ యొక్క ఏరియాని అప్రాక్సిమేట్‌గా తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా తెలుసుకోలేకపోవచ్చు కానీ ఇంచుమించు దాదాపుగా తెలుసుకోవచ్చు. అది ఎలా చేయాలి? అది స్కేల్‌తోని ఒక విధంగా చేయొచ్చు. మరియు క్యూజీఐఎస్ క్వాంటమ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మనం విలేజ్ మ్యాప్‌లో ఉన్న టిపెన్స్‌ని ఎలా మెజర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు క్యూజీఐఎస్ గురించి ఒక షార్ట్ ఫామ్‌లో తెలుసుకుందాం. క్యూజీఐఎస్ అంటే ఏంటి? క్యూజీఐఎస్ అంటే అదొక సాఫ్ట్‌వేర్. మనం మ్యాప్స్ డిజిటైజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఆ సాఫ్ట్‌వేర్. ఆ క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్ ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్స్‌నే యూజ్ చేయొచ్చా? లేదా ఎవరైనా యూజ్ చేయొచ్చా? ఈ క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని అందరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? లేదా కొందరు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? ఈ క్యూజీఐఎస్‌కి ఏమైనా అమౌంట్ పే చేయాలా? లేదు. ఈ క్యూజీఐఎస్ యాప్ అనేది అప్లికేషన్ అనేది ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అది ఎలా చేయాలి? అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఒక విలేజ్ మ్యాప్‌ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లోకి ఎలా ఇన్సర్ట్ చేసుకొని ఒక టీపర్‌ని ఎలా మెజర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం క్యూజీఐఎస్‌ని ఓపెన్ చేసుకుందాం. క్యూజీఐఎస్‌ని ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ముందు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. లాంగ్ టర్మ్ రిలీజ్ క్యూజీఐఎస్ 3.34 పిర్జన్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ కొన్ని ఇనిషియల్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇనిషియల్ సెట్టింగ్స్ చేసుకుంటేనే మనకి మనం ఎక్కడైతే ఈ కోఆర్డినేట్స్ కావాలో ఈ కోఆర్డినేట్స్ ఇక్కడ బిలాంగ్ అవుతాయి అని దానికి మనం చెప్తే దానికి తెలుస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను. నేను మీకు క్యూజీఐఎస్ గురించి డెప్త్‌గా చెప్పట్లేదు. ఓన్లీ మీకు ఒక క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో విలేజ్ మ్యాప్‌ని అందులోకి అప్‌లోడ్ చేసుకొని అందులో నుంచి మీ సర్వే ఫీల్డ్‌ని ఎలా మెజర్ చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను ఈ వీడియోలో. స్టెప్ బై స్టెప్ చెప్తాను. బాగా చూడండి. ఫస్ట్ మనం క్యూజీఐఎస్‌ని ఓపెన్ చేసుకుందాం. లోడింగ్‌కి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ కొంచెం హెవీ లోడ్‌గా ఉంటుంది కాబట్టి లోడింగ్‌కి కొంచెం టైం పడుతుంది. సో, వన్స్ మనకి ఓపెన్ అయిందంటే ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? ఫస్ట్ ఒక డీటెయిల్‌గా దీన్ని చూసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టూల్ బార్స్ అన్నీ మనకి ఉపయోగపడేటివే. కానీ మనం వీటిలో అన్నిటిని ఉపయోగించము. జస్ట్ ఒక 5, 6 టూల్స్‌ని మాత్రమే యూజ్ చేస్తాము. ఆ టూల్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను. నెక్స్ట్ కంటిన్యూలో చూడండి. ఫస్ట్ మనం కొత్త ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కొత్త ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! న్యూ ఎంప్టీ ప్రాజెక్ట్. ఈ న్యూ ఎంప్టీ ప్రాజెక్ట్ పైన లెఫ్ట్ క్లిక్ 2 టైమ్స్ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఒక వైట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక ప్రాజెక్ట్‌ని చేయబోతున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్‌ని చేయడానికంటే ముందు ఇక్కడ పైన చూడండి. ఈ పైన టూల్ బార్ ఉంది కదా! ఇక్కడ ప్రాజెక్ట్ ఎడిట్, వ్యూ, లేయర్, సెట్టింగ్స్, ప్లగిన్, వెక్టర్, రాస్టర్, డేటాబేస్, వెబ్, మెష్, ప్రాసెసింగ్, హెల్ప్. ఈ టూల్ బార్‌లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్‌ని ఓపెన్ చేయండి. ఈ ప్రాపర్టీస్‌ని ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకి ఫస్ట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ మనం జనరల్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఈ జనరల్ సెట్టింగ్స్‌లో ప్రాజెక్ట్ ఫైల్ అడుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి సేవ్ అయిపోయింది. న్యూ అని కొట్టినప్పుడే మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఒక దగ్గర సేవ్ అయిపోయి ఉంటుంది. ఈ హోమ్ వచ్చేసి ఇది కూడా సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాలి. నేను వచ్చేసి ప్రాజెక్ట్ టైటిల్ ఇస్తాను. అది విలేజ్ మ్యాప్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవన్నీ నార్మల్‌గా డిఫాల్ట్‌గానే ఉంచండి. కింద చూసుకుంటే ఇక్కడ మెజర్మెంట్‌లో చూసుకుంటే ఈ ఎలిప్సాయిడ్ అని ఉంది కదా! ఈ ఎలిప్సాయిడ్‌లో ఇది ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇది మీరు క్లిక్ చేసినప్పుడు మన తెలంగాణ స్టేట్‌లో ఉండే కోఆర్డినేట్స్ ఏంటంటే డబ్ల్యూజీఎస్, ఈపీ, ఎస్‌జీ,
7030 ఇది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే తెలంగాణ రీజియన్‌లో మనకి ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ మెజర్‌మెంట్. మనం ఏ యూనిట్స్ కావాలి డిస్టెన్స్ మెజర్‌మెంట్స్‌కి దానికి మనం మీటర్స్‌ని పెట్టుకుందాం. యూనిట్ ఫర్ ఏరియా మెజర్‌మెంట్. ఏరియా మెజర్‌మెంట్ కోసం ఏకర్స్ పెట్టుకుందాం. ఎందుకంటే మనకి పొలాలనేది ఏకర్స్‌లో ఉంటుంది కాబట్టి ఏకర్స్‌ని పెట్టుకుందాం. నెక్స్ట్ కిందికొస్తే కోఆర్డినేట్ అండ్ బేరింగ్ డిస్‌ప్లే. ఇవన్నీ డిఫాల్ట్‌గానే ఉంచండి. మీకు డిఫాల్ట్‌గా ఇవే ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఇక్కడ అప్లై అని ఉంది చూడండి. ఈ అప్లై చేయండి. అప్లై చేయంగానే అప్లై అయిపోతుంది. వన్స్ ఒకసారి అప్లై చేసి ఓకే క్లిక్ చేసుకోగానే ఇలా ఇంటర్ఫేస్ సెట్టింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం జనరల్ సెట్టింగ్సే చేసాము. ఇప్పుడు మనం సిఆర్ఎస్ సెట్టింగ్స్ చేయాలి. అది ఎలా చేయాలంటే సేమ్ మళ్ళీ ప్రాజెక్ట్‌లోకెళ్ళి ప్రాపర్టీస్‌లోకి వెళ్తే ఇక్కడ 1, 2, 3 థర్డ్ సిఆర్ఎస్ కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్. దీంట్లో కూడా మనం కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్‌ని ఇవ్వాలి. అదేంటంటే WGS84/UTM జోన్ 44N. మనది 44N. N అంటే నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి 44Nకి ఇది కోడెడ్ అయి ఉంది. ఈ WGS84 పెట్టుకోవచ్చు అండ్ WGS84/UTM జోన్ 44N. ఇది మీకు ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుందంటే ఇక్కడ ఈ ప్రీడిఫైన్డ్ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్ అని ఉంది కదా! ఇందులో ఉంటుంది. ఇందులో ఎక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా జియోగ్రాఫిక్ 2D. ఈ జియోగ్రాఫిక్ 2Dలో మొత్తం కిందికొస్తే టోటల్‌గా కిందికొస్తే ఇక్కడ WGS84 స్టార్ట్ అవుతుంది. ఈ WGS84లో UTM 84 అని ఉంటుంది. 1 మినిట్. UTS 44N. 44N ఉంది ఇక్కడుంది. ఇదిగో ఇక్కడుంది 44N. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేశాక మనకి ఆ కోఆర్డినేట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ చూసుకుందాం. మళ్ళీ చూసుకుందాం. ఈ సిఆర్ఎస్‌లోకి ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇందులో టూ 2D జియోగ్రాఫిక్ అని ఉంటుంది. ఆ 2D జియోగ్రాఫిక్‌లో WGS84 UTM జోన్ 44N సెలెక్ట్ చేసుకున్నాక అప్లై కొట్టి ఓకే కొట్టాలి. ఇది సెలెక్ట్ చేసాము. అప్లై కొట్టాలి. ఓకే. కొట్టగానే మనకి ఇప్పుడు కోఆర్డినేట్స్ కూడా సెట్ అయిపోయాయి. జనరల్ సెట్టింగ్స్ అయిపోయాయి. సిఆర్ఎస్ సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఫైల్ అనేది తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ ఎడిట్ వ్యూ దగ్గర పక్కన ఉండే లేయర్ ఉంది కదా! ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకుంటే లేయర్ కాదు. ఓకే. లేయర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ లేయర్‌లో మనకి ఇక్కడ క్రియేట్ లేయర్ అని ఉంది అండ్ యాడ్ లేయర్ అని కూడా ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ లేయర్‌ని యాడ్ చేయాలి. దాని తర్వాత క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం? లేయర్‌ని యాడ్ చేయడంలో యాడ్ రాస్టర్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఒక డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ సోర్స్ ఆ ఫైల్ ఎక్కడుంది? ఆ సోర్స్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేయంటుంది. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి మన లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. మన మ్యాప్ ఎక్కడుంది? మన టిఫ్ ఫైలో లేదా మనం ఏదైతే ఇందులోకి ఎక్కించుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్‌ని ఇందులోకి ఓపెన్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతుంది. వీటిని ఏమి డిస్టర్బ్ చేయకండి. వీటన్నిటిని డిఫాల్ట్‌గానే ఉండనివ్వండి. ఇక్కడ కింద డైలాగ్ బాక్స్‌లో యాడ్ కొట్టేయండి. యాడ్ కొట్టి క్లోజ్ చేయండి. ఇక్కడ మన విలేజ్ మ్యాప్ అనేది వచ్చేస్తుంది ఇందులోకి. ఇప్పుడు మన విలేజ్ మ్యాప్ అనేది ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసింది. అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? వన్స్ ఫైల్ అనేది ఇందులోకి వచ్చిందంటే నెక్స్ట్ ఒక ఫీల్డ్‌ని మనం మెజర్ చేయాలి. ఆ ఫీల్డ్‌ని ఎలా మెజర్ చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఒక ఫీల్డ్ తీసుకుందాం. సపోజ్ నేను ఇప్పుడు ఇది 181 అనే ఫీల్డ్‌ని తీసుకున్నాను. ఈ 181 అనే ఫీల్డ్‌ని ఎలా మెజర్ చేయాలి? ఫస్ట్ మనం ఇంతకుముందుకు ఏం చేసాము? లేయర్స్‌లో ఒక లేయర్‌ని యాడ్ చేసాము. ఇప్పుడు లేయర్‌ని క్రియేట్ చేయాలి. సో, లేయర్ క్రియేట్ పైన క్లిక్ చేసుకొని ఇందులో న్యూ షేప్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది. దాని ఫైల్ నేమ్ వచ్చేసి నేను వచ్చేసి సర్వే నంబర్ 181 అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఎన్కోడింగ్ 37 ఉంచండి. అండ్ జియోమెట్రిక్ టైప్ నువ్వు ఏ జియోమెట్రిక్ టైప్‌ని యూజ్ చేయాలనుకుంటున్నావు? పాయింటా? లేదా మల్టీ పాయింటా? లేదా లైనా? లేదా పాలిగానా? ఇప్పుడు పాయింట్ అంటే మనం స్టోన్స్ కోసం పాయింట్ పెట్టుకుంటాం.
మల్టీ పాయింట్ అంటే చాలా స్టోన్స్ ఉంటే చాలా స్టోన్స్ కోసం పాయింట్స్ పెట్టుకుంటాం. లేదా దాంట్లో ఆ పాయింట్స్ ప్లేస్‌లో బావి లేదా చెట్టు లేదా వాటిని మెన్షన్ చేసుకోవడం కోసం పాయింట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లైన్ స్ట్రింగ్. ఈ లైన్ స్ట్రింగ్ ఎందుకు యూజ్ అవుతుంది? ఒక మెజర్‌మెంట్ ఒక ఫీల్డ్ లైన్ మెజర్ చేయడం కోసం ఈ లైన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్. పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్ అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్. మనం ఒక ఫీల్డ్ ఎట్లా ఉంటుంది? క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మనం పాలిగాన్ తీసుకుందాం. లైన్, మల్టీ పాయింట్, పాయింట్ వీటిని కూడా ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోస్‌లలో నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఒక ఫీల్డ్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకుంటున్నాం కాబట్టి నేను డైరెక్ట్‌గా పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ న్యూ ఫీల్డ్ అని ఉంది కదా పైన. ఈ న్యూ ఫీల్డ్‌లో నేమ్ ఇచ్చేయండి. ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేను విలేజ్ నేమ్ ఇస్తాను. విలేజ్ నేమ్ వచ్చేసి హైదరాబాద్. లేదా పాలిగాన్ అని ఇచ్చినా ఏం కాదు. ఓకే. ఇక్కడ కింద టైప్ వచ్చేసి ఇంటిజర్స్ 32 బిట్ లేదా డెసిమల్. మనం డెసిమల్ పాయింట్‌లో తీసుకుందాం. డెసిమల్ పెట్టుకోండి. ఇక్కడ యాడ్ టు ద ఫీల్డ్ లిస్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన ఫీల్డ్ లిస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు కింద ఓకే క్లిక్ చేయండి ఇక్కడ. అన్ని సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ద లేయర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆర్ యూ వాంట్ టు యెస్. యెస్. మనకిప్పుడు లేయర్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం. ఫస్ట్ లేయర్ యాడ్ చేసాం. ఇప్పుడు లేయర్ క్రియేట్ చేసాం. ఏంటా లేయర్? పాలిగాన్ లేయర్‌ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫీల్డ్‌ని క్లోజ్ చేయాలి. మనం తీసుకున్న పాలిగాన్‌ని క్లోజ్ చేయాలి. ఎలా చేయాలి దాన్ని? ఎలా చేయాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టూల్ బార్ లైన్, సెకండ్ టూల్ బార్ లైన్ చూడండి. ఈ సెకండ్ టూల్ బార్ లైన్‌లో పెన్సిల్ లాగా కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి టాగుల్ ఎడిటింగ్. ఇదొచ్చేసి టాగుల్ ఎడిటింగ్. టాగుల్ ఎడిటింగ్ క్లిక్ చేయండి. టాగుల్ ఎడిటింగ్ క్లిక్ చేయగానే మనకి కింద ఇవన్నీ ఫీచర్స్ అనేది యాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ టాగుల్ ఎడిటింగ్‌లో కావాల్సిందేంటి? యాడ్ పాలిగాన్. మనం పాలిగాన్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుందాం. యాడ్ పాలిగాన్ అన్నప్పుడు మన కర్సర్ అనేది మారిపోయింది. చూడండి మన కర్సర్ ఎలా ఉంది? ఇంతకుముందు వరకు హ్యాండ్ లాగా ఉండేది. ఇప్పుడు మన కర్సర్ అనేది సర్కిల్‌లా మారిపోయింది. ఎందుకు? ఆ సర్కిల్ ఈ పాయింట్‌లో ఈ సర్కిల్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవడానికి పాయింట్ అనేది ఇచ్చారు. ఓకే. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. ఒకవేళ మీకు అర్థం కాలేదన్నా కానీ నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అనంటే నేను మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఓకే. ఇది ఒక క్విక్ వీడియో మీకు క్యూజీఎస్ ఎలా వర్క్ అవుతుందో అని తెలియడం కోసం ఇది నేను మీకు డైరెక్ట్‌గా చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మనం పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సర్కిల్స్ ఈ విలేజ్ మ్యాప్‌లో ఇలా సర్కిల్స్ ఉన్నాయనంటే ఏంటి? దాని అర్థం అవి స్టోన్స్ అన్నట్టు. ఆ స్టోన్స్ మీద మనం ఇలా సర్కిల్‌ని పెట్టుకొని లెఫ్ట్ క్లిక్ చేయగానే మనకి పాయింట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అక్కడి నుంచి. ఇప్పుడు ఆ స్టోన్ నుంచి ఇక్కడ ఈ స్టోన్స్ అన్ని స్టోన్స్ ఎన్నైతే ఒక ఫీల్డ్‌కి స్టోన్స్ ఉన్నాయో అన్ని స్టోన్స్ దగ్గర ఈ కర్సర్‌ని పెట్టి సర్కిల్ నిండాక రైట్ క్లిక్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్‌గా సర్కిల్‌లోకి వచ్చిందా రాలేదా అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? మనం కన్ఫర్మ్ చేసుకోలేము. సో, అలా అది ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోనే పడాలి అని అనుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో చూసుకుంటే మ్యాగ్నెట్ అనే ఆప్షన్ ఉంది. ఎనేబుల్ స్నాపింగ్. ఈ ఎనేబుల్ స్నాపింగ్ పైన క్లిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా మనం ఈ సర్కిల్ పైన పెట్టినప్పుడు సెంటర్‌గా ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇలా సర్కిల్ పైన పెట్టేసి లెఫ్ట్ క్లిక్ చేయండి. అలా పాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సేమ్ మొత్తం ఓవరాల్ ఒక ఫీల్డ్ మొత్తం అలాగే ఇలా సర్కిల్ ఫిల్ అయ్యేలాగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకొని అందులో ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో క్లోజ్ చేసేయండి. అన్నీ సేమ్ అన్ని స్టోన్స్‌కి పెట్టుకోవాలి. అప్పుడే మనకి బెండ్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. లేదంటే బెండ్స్ అనేవి రావు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఉంది. జూమ్ ఔట్. ఓకే. ఇక్కడ స్టోన్. ఇక్కడ ఒకటి రైట్. ఓన్లీ కర్సర్‌ని మాత్రమే స్టోన్ పైకి మూవ్ చేసి లెఫ్ట్ క్లిక్ చేస్తూ ఉండాలి. లాస్ట్ వచ్చేసి ఈ పాయింట్. క్లోజ్. మొత్తం అయిపోయిందా? ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. డన్. ఇప్పుడు మనం మొత్తం ఒక పాలిగాన్ ఒక ఫీల్డ్‌ని క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? మీ రైట్ క్లిక్‌ని చేసేయండి. ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి మౌస్‌లో. అప్పుడు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దానికి ఒక ఐడీ ఇవ్వండి. 01 ఇస్తాను. పాలిగాన్ వచ్చేసి 181 ఇచ్చాను. ఓకే. ఓకే క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు మనకి
మన మనం సెలెక్ట్ చేసుకున్న సర్వే ఫీల్డ్ యొక్క ఓన్లీ ఒక సర్వే ఫీల్డ్ మాత్రమే ఇలా హైలైటెడ్ అయింది. ఓకే. అంటే మనం దీన్నంతా మెజర్ చేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు దీన్ని ఏరియాని ఎలా ఫైండ్ చేయాలి? దీని ఏరియాని ఎలా ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? క్యాలిక్యులేట్ చేయాలి ఏరియాని. ఎలా చేయాలంటే ఇక్కడ లేయర్‌లోకెళ్ళండి. లేయర్‌లోకెళ్తే ఇక్కడ కింద ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ F6 కొట్టినా మీకు అట్రిబ్యూట్ టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా మనకి ఒక టేబులర్ ఫామ్ లాగా ఓపెన్ అవుతుంది. ఇది మనం ఇచ్చిన ఐడీ 1 అండ్ ఇది వచ్చేసి 181.8 అనేది మనం ఇచ్చిన ఆ సర్వే నెంబర్ యొక్క ఫీల్డ్. ఎంటర్ కొట్టేయండి. నైట్. ఎంటర్ కొట్టాక ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఇక్కడ పైన చూడండి. ఇక్కడ డైలాగ్ బాక్స్‌లో ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అని ఉంది. మీకు షార్ట్ కట్ వచ్చేసి Ctrl+I. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? మనకు కావాల్సింది ఏరియా. ఏరియా అని ఇద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాం? ఫస్ట్ మనం అక్కడ డెసిమల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా డెసిమలే ఇద్దాం. ఇవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ టేబుల్‌లో ఇక్కడ ఏదైతే ఈ టేబుల్స్ ఉన్నాయో ఇందులో ఈ జామెట్రీని డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ. జామెట్రీని డబుల్ క్లిక్ చేస్తే 1, 2, 3 ఫోర్త్‌లో డాలర్ ఏరియా అని ఉంది కదా! ఈ డాలర్ ఏరియాని కూడా డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కింద మనకి ఓకే అని పడుతుంది. ఓకే క్లిక్ చేయగానే మనకి ఏరియా అనేది చూపించేస్తుంది ఇక్కడ. ఏరియా ఎంతొచ్చింది? 18.469 అంటే 18 ఎకరాల 469 సెంట్లు. దీన్ని మనం గుంటాస్‌లోకైనా మార్చుకోవచ్చు. లేదా దీన్ని మనం యాక్చువల్‌గా ఇదొచ్చింది ఈ డెసిమల్ పాయింట్‌లో వచ్చింది మనం 3 పాయింట్స్‌ని తీసుకోము. ఓన్లీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్‌ని కన్సిడర్ చేసుకొని రౌండ్ ఫిగర్. ఒకవేళ గనక అబోవ్ 500 ఉంటేమో 1 గుంట, బిలో 500 ఉంటే మాత్రం ఏమీ తీసుకోము. ఇప్పుడు ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా 18 ఎకర్స్. 18 ఎకర్స్ ఫీల్డ్ అనేది మనం ఇప్పుడు ఈ QGISలో మెజర్ చేసాము. ఈ ఫీల్డ్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 18 ఎకర్స్. ఇలా మనం ఒక విలేజ్ మ్యాప్‌ని యూజ్ చేసి QGIS సాఫ్ట్‌వేర్‌లో మన సర్వే ఫీల్డ్ యొక్క మెజర్మెంట్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇది అక్యురేట్‌గా ఉంటుందా? ఇది అప్రాక్సిమేట్ దీన్ని మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన దగ్గర ఒక టీపన్ అవైలబుల్‌గా లేనప్పుడు మనం దీన్ని రిఫరెన్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ మన దగ్గర ఏం లేకపోయినా ఏదో ఒకటి ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది గదా! సపోజ్ ఇప్పుడు నీ దగ్గర టీపన్ లేదు, రికార్డ్స్ లేవు, ఏం లేవు. కానీ నీ దగ్గర విలేజ్ మ్యాప్ ఉంది. ఆ విలేజ్ మ్యాప్‌ని ఉపయోగించి అయితే మనం ఏరియాని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఏవి పాసిబిలిటీ లేనప్పుడు ఇది ఇంకొక పాసిబిలిటీలా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం ఇప్పుడు ఇంకొక స్టెప్‌ని కూడా చూద్దాం. అది ఏంటంటే డైరెక్ట్‌గా ఒక ఫీల్డ్ యొక్క మెజర్మెంట్ లైన్ ఎంత ఉంది అనేది చూద్దాం. ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనం ఒక సర్వే ఫీల్డ్‌ని టోటల్‌గా ఎలా మెజర్ చేయాలనేది కంప్లీట్‌గా తెలుసుకున్నాం. ఇలాగే మీ దగ్గర కూడా ఒకవేళ గనక మీ విలేజ్ మ్యాప్ ఉండి మీకు మీ సర్వే ఫీల్డ్ యొక్క ఏరియా తెలియకపోతే నాకు ఆ టిఫ్ ఫైల్‌ని మీ దగ్గర ఏదైతే మీ ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని నాకు సెండ్ చేయండి. నేను మీకు ఎక్స్టెంట్ చెప్తాను. మీ ఎక్స్టెంట్ ఎంతుందో అనేది చెప్తాను. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. లేదా మీరే డైరెక్ట్‌గా కూడా దాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక విలేజ్ మ్యాప్‌లో ఈ విలేజ్ మ్యాప్ మొత్తాన్ని కూడా మనం మెజర్ చేయొచ్చు ఈ QGIS యూజ్ చేసి. సో, ఇంతవరకు మనం ఫీల్డ్ మెజర్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డైరెక్ట్‌గా మనం ఫీల్డ్ లైన్స్ యొక్క మెజర్మెంట్‌ని మీటర్స్‌లోకి ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా మీ దగ్గర అన్సాల్వ్డ్ టీపన్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే లైక్ మీ నంబర్స్ కనిపించకపోవడంలో లేకపోతే ఒక 4, 5 సర్వే ఫీల్డ్‌లలో మీ ఫీల్డ్ ఒకటుంది. మా ఎక్స్టెంట్ మీ పొలంలోకి ఇంకొకరొచ్చేసి మీ వేరే పొలంలోకి మీరు వెళ్లారా? లేదా ఎలా ఉంది? మా ఎక్స్టెంట్ ఎంత ఉంది? అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ టీపన్స్‌ని నాకు సెండ్ చేయండి. మీ టీపన్స్‌ని లాంగ్వేజ్ కన్వర్జేషన్ అండ్ ఏరియా ఎక్స్టెంట్‌ని క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ ఔట్ చేసి నేను మీకు మీ ఎక్స్టెంట్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ యాస్ పర్ టీపన్ ఎంత ఉంది? అనేది చెప్తాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు కామెంట్ బాక్స్‌లో ఇస్తాను.
ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనంటే నా వీడియోకి లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. అందులో నేను ఏవైతే వీడియోస్‌ని నేను చేస్తున్నానో వాటిని ఏవైతే నోట్స్ చెప్తానో ఆ నోట్స్ అన్నిటిని టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ అవి కావాలి అనంటే రెఫరెన్స్‌గా యూజ్ చేసుకుంటాననుకుంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంతవరకొచ్చేసి ఒక క్యూజీఐఎస్. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియోని షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.